సార్ ఎన్ఆర్జీఎస్ డిపార్ట్మెంట్ వారు మా రైతుల మీద మీకు ఎందుకు సార్ ఇంత కోపము? ఇంకా మా కళ్ళల్లో ధాన్యాలు ఎండేసుకోలేదు, కుప్పలు చూస్తే ఇంకా నూరు పోవలేదు, నెల రోజుల నుంచి వర్షం ఇబ్బంది పడుతుంది, మీరు ఇప్పుడే ఎన్ఆర్జీఎస్ వర్క్ స్టార్ట్ చేయాలా సార్? అసలే అగ్రికల్చర్కి లేబర్ తక్కువ, అందులో మీరు ఎన్ఆర్జీఎస్ వర్క్లు స్టార్ట్ చేస్తే మాకు ఇంకెవరన్నా వస్తారండి పని చేయడానికి? ఏంటి సార్, కనీసం పండుగన్న పోని మా కళ్ళాలన్న పూర్తి అవనియండి సార్. ఎండాకాలం మొత్తం 6 నెలలు 7 నెలల వరకు ఎంత పనులు చేయించుకోండి సార్. ఏంటి సార్ మరీ దారుణం. ఉన్న ఊర్లో 10 మంది 20 మంది వచ్చిన లేబర్ కూడా ఎన్ఆర్జీఎస్ వర్క్ చేస్తే మా పొలాల పనులకు వస్తారా? ఈ ఎలాగ ఎండేస్తాము, ఈ ఎలాగ బయటకి ఇస్తాము, ఇక్కడికి ఎవరికి సాగుకరికి ఇస్తే లోపలికి ఇవన్నీ బురద రావట్లేదు, రోడ్డుకి పట్టుకెళ్ళి మొయ్యమంటున్నారు, అక్కడికి పట్టుకెళ్తేనే ఆ మిల్లర్సో లేకపోతే ట్రాక్టర్లో ఎవరో పట్టుకెళ్తున్నారు, ట్రాక్టర్లు దిగిపోతున్నాయి. ఎంత మోస్తాం సార్? జరిగే పని తడిసిపోయి గొజ్జలు కూడా అయిపోయినాయి సార్, అవి ఎండేసుకోలేకపోతున్నాము. ఓవులు తడిసిపోయిన వాళ్ళు కొందరు, అలాగండి కుప్పలు చూడండి, మాది కాదు మొత్తం అంతమంది కుప్పలు కూడా పడి ఉన్నాయి. కొంచెం ఆలోచించండి సార్, రైతుల తరపు నుండి కొంచెం ఆలోచించండి. మీ ఎన్ఆర్జీఎస్ డిపార్ట్మెంట్ రైతులకి యాంటీ డిపార్ట్మెంట్లా తయారైంది ఆఖరికి. ఎన్ఆర్జీఎస్ అంటే రైతులకి ఒక యాంటీ, అంటే రైతులు మీకేట అన్యాయం చేశారు, రైతులకు శత్రువులాగా అయింది పరిస్థితి. ఆలోచించండి సార్ కొంచెం.